నమస్కారం. ఈరోజు మనం ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటి నష్టాలను గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ఎండి జనరల్ మెడిసిన్ కావ్య మనం గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి కావ్య గారు. కావ్య గారు, అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్లో ఒక ఫ్యామిలీ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఒక నాన్ వెజ్ ఐటమ్ కుక్ చేసుకొని తిని ఇప్పుడు ప్రెజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ఒకళ్ళు ఆ ఫ్యామిలీలో చనిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అంటే ఏంటి అసలు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆహార పదార్థం తినడం అది టాక్సిక్ అవుతుందా, లేదంటే అసలు ఎలా ఉంటుందండి సిచ్యువేషన్? యాజ్ ఏ డాక్టర్ మీరు ఏం చెప్తారు ఈ సీన్ పైన? సో జనరల్గా మనం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇట్ కెన్ గో టు డెత్ ఆల్సో. కానీ ఫుడ్ పాయిజనింగ్ ఎలాగ అయ్యింది అని అంటే కంటామినేషన్. ఆ కంటామినేషన్ మనకి స్పెసిఫిక్ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయండి. సాల్మనెల్లా, లిస్టీరియా, ఈకోలై, క్లాస్ట్రీడియం. ఇవన్నీ మనం టాక్సిన్ లెవెల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడైనా, బాడీకి వెళ్ళి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడైనా ఎక్కువ రియాక్ట్ అయ్యి బాడీ డెత్ కూడా లీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ మనకి ఫుడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగ వస్తుంది అన్నది మీ ప్రశ్న. మనకి ఏంటంటే ఇప్పుడు చికెన్లోనైనా, ఇప్పుడు బయట మనం ఫుడ్ నాన్ వెజ్ చూసుకున్నా ఏది మనకి ఫ్రెష్గా ఉండట్లేదు. అది నాన్ వెజ్ మీట్ కట్ చేసి చాలా రోజులు అవుతుంది. అది ప్రాపర్ స్టోరేజ్ లేకపోయినా, మళ్ళీ మనం అది హీట్ చేసి సరిగ్గా హీట్ చేయకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి అది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన గట్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళి మనకి సెప్సిస్ కానీ ఇలాంటివన్నీ, ఫుడ్ పాయిజనింగ్, వామిటింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఎక్కువైపోయి దానివల్ల మనకి చాలా ఇబ్బందులు అవ్వచ్చు. ఎందుకంటే వామిటింగ్ ఎక్సెసివ్ అయినా, లూజ్ మోషన్స్ ఎక్సెసివ్ అయినా, డీహైడ్రేషన్ వల్ల మళ్ళీ మీకు స్ట్రోక్ రిస్క్, కార్డియోవాస్కులర్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎరిథ్మియాస్ అవ్వచ్చు, ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ అయ్యి. సో దానివల్ల చాలా హానికరం మనం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల. అయితే మెయిన్గా మనం చూసినట్లయితే ఇంట్లో ఏ పదార్థం వండాలనుకున్నా దానికి సంబంధించినవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్ నుంచే తీసుకుంటూ ఉంటాం. వండిన పదార్థాలన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాం. కావాలి అనుకున్నప్పుడు తీసి మళ్ళీ వాటిని రీహీట్ చేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓవరాల్ ఈ ప్రాసెస్ అంటే మనం తెచ్చుకున్నటువంటి ఫామ్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కావచ్చు, తర్వాత రీహీట్ చేసుకోవడం, మనం తినడం, ఈ హోల్ ప్రాసెస్లో అంటే ఎక్కడ ల్యాగ్ జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? అంటే ల్యాగ్ అన్నది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మీటు, అది ఆ మీటు మనకి 15 days తర్వాత వస్తుందా లేకపోతే ఫ్రెష్గా మనకి ప్రొడ్యూస్ అయ్యి వస్తుందా అన్నది ఫస్ట్ క్వశ్చన్. మనం ఇప్పుడు ప్యాకేజ్ ఫుడ్స్ చూస్తే రీసెంట్గా హైదరాబాద్లోనే చాలామంది చాలా కేజీలు చికెన్, స్పాయిల్డ్ చికెన్ అమ్ముతున్నారు హైదరాబాద్లోనే. సో అలాంటివి మనకి ఫుడ్ ఆల్రెడీ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకొచ్చినప్పుడు మనం ఎంత నీట్గా చేసుకున్నా కానీ ఇన్ఫెక్షన్ అన్నది ప్రీడిస్పోజన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్నా సరే మనం వెంటనే కుక్ చేసుకున్నా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, కానీ ఆ ఫ్రిడ్జ్ టెంపరేచర్స్ అన్నది మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కుక్ చేసుకున్న ఫుడ్ అట్లీస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు -4 degrees Celsius లోపలే ఉండాలి. అది కూడా మనం అది కరెక్ట్గా సీల్ పెడుతున్నామా, లేదంటే వేరే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా అది స్పాయిల్ అవ్వచ్చు. సో ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ ఉందా, సీల్డ్ ఉందా, మనకు కరెంట్ పోయినప్పుడల్లా ఫ్రిడ్జ్ ఆగిపోతుంది, మళ్ళీ ఫ్రిడ్జ్ రీస్టార్ట్ అవుతుంది. సో అప్పుడు టెంపరేచర్ లాస్ ఉంటుంది. మళ్ళీ ఆ టైంలో కూడా బ్యాక్టీరియా కెన్ గ్రో. మనం ఫుడ్ రీహీట్ చేసినప్పుడు కూడా అందరికీ కంగారు, కరెక్ట్ టెంపరేచర్కి హీట్ చేయరు. సో అట్లీస్ట్ కుక్ చేస్తున్నప్పుడు 74 degrees Celsius రీచ్ అవ్వాలి ఫుడ్. అండ్ మనం మైక్రోవేవ్ చేస్తున్నప్పుడు కూడా మైక్రోవేవ్లో పెట్టి తొందరగా అయిపోతుంది అని చాలామంది మైక్రోవేవ్ పెడతారు. చేయొచ్చు, కానీ మధ్యలో తీసి మళ్ళీ ఫుడ్ మిక్స్ చేసి మళ్ళీ మైక్రోవేవ్ చేయాలి. అలాగే మొత్తం ఫుడ్ ప్రాపర్గా హీటెడ్ టెంపరేచర్కి వస్తుంది అన్నమాట. సో మనం ఈ కంగారుగా అన్నీ ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే వితిన్ 10-15 minutes మనకి ఫుడ్ వచ్చేసేయాలి. చికెన్ కుక్ చేయడానికే టైం పడుతుంది. అంటే చికెన్ హ్యాస్ బిన్ మ్యారినేటెడ్ అండ్ కుక్డ్ అండ్ కెప్ట్ ముందే. అది ఆ రోజైతే ఓకే, దాని ముందు రోజైతే ఇంకా ఇబ్బంది మనకి. ఇప్పుడు ఈ మ్యారినేట్ అని మీరు చెప్తూ ఉన్నారు కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టే ఉంచుతారు ఇప్పుడు మీరు చెప్పినట్లు రెస్టారెంట్స్ అన్నీ కూడా. సో అది ఎంతవరకు సేఫ్ అని అనుకోవచ్చు అంటారు? అంటే ఈ రోజు చేసేదైతే ఓకే, కానీ బట్ 2-3 రోజులుగా ఉన్నదైతే డెఫినెట్గా మనకి హార్మ్ఫుల్లేనా? యా, అంటే కుక్డ్ ఫుడ్ బట్ జనరల్గా యూఎస్లో చూస్తారు మీరు, సండేస్ కానీ సాటర్డేస్ కానీ కుక్ చేసుకుంటారు, మళ్ళీ ఆ వీక్ మొత్తం అదే తింటారు. కానీ వాట్ యూ డోంట్ నోటీస్ ఇస్ వాళ్ళు మొత్తం డిష్ తీసి వేడి చేసి మళ్ళీ వెనక్కి పెట్టరు. సో 2-3 సార్లు కానీ ఎక్కువ హీట్ చేయకూడదు ఫుడ్ ఏదైనా సరే. సో మన ఫ్రీజ్ చేసిన ఫుడ్ని
ఆ స్మాల్ పీస్ తీసుకుని ప్లేట్లో వేసుకుని ఆ ఫుడ్ మనం తినేది ఒకటి హీట్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫుల్ డిష్ హీట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ హీట్ చేయడం, దిస్ విల్ కాజ్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ స్పాయిలింగ్ మాట. అండ్ యూజువల్ మనం ఫుడ్ వేడి చేసిన తర్వాత కూడా మనం మార్నింగ్ వేడి చేస్తాం, కొంతమంది అదే ఫుడ్ నైట్ కన్జ్యూమ్ చేస్తారు, ఇవాళే ఉండాము కదా ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదని. ఆఫ్టర్ 2 hours ఆఫ్ కుకింగ్ ద ఫుడ్ విల్ ఆటోమేటిక్గా స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ వండింది కూడా మనం 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ కావాలంటే మళ్ళీ ఎంత అమౌంట్ కావాలో అంత తీసుకుని అది స్పెసిఫిక్గా వేడి చేసుకుని తినడం మనకి బెటర్ హెల్త్. చాలా మంది కూడా ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని ఉంటారు స్టోరేజ్ పర్పస్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎగ్స్ పెట్టచ్చండి, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు మనకి వేరే స్టోర్లో ఇప్పుడు రత్నదీప్ కానీ లేకపోతే వేరే సూపర్ మార్కెట్స్ కానీ వెళ్ళినప్పుడు మనకి మంచి క్లీన్డ్ ఎగ్స్ దొరుకుతాయి. అవైతే కంప్లీట్లీ ఓకే, బికాస్ దే క్లీన్ ద ఎగ్ ప్రాపర్లీ అండ్ దెన్ గివ్ యూ స్టాంప్ వేసి. కానీ మనం రెగ్యులర్గా ఇప్పుడు చికెన్ షాప్స్కి వెళ్ళి ఎగ్స్ తీసుకుంటే ట్రేస్ తీసుకుంటాం, వాటి మీద ఆల్రెడీ ఫీకల్ మ్యాటర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. సో ఫీకల్ మ్యాటర్కి మళ్ళీ అందులో సాల్మొనెల్లా ఉంటుంది, ఈకోలై ఉంటుంది. ఆ ఫ్రిడ్జెస్ మళ్ళీ ఆ ఎగ్స్ మళ్ళీ క్లీన్ చేసుకోకుండా మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మొత్తం వేరే ఫుడ్స్ కూడా కంటామినేట్ అవుతుంది. సో మనం ఏదైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పుడు కంపల్సరీ దాన్ని క్యాప్తో క్లోజ్ చేసుకుని సీల్ చేసుకుని స్టోర్ చేసుకోవడం బెటర్. ఓకే, సో క్రాస్ కంటామినేషన్ మళ్ళీ అదే ఫీకల్ మ్యాటర్ ఉన్న ఎగ్స్ సేమ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ అదే ఎయిర్ సర్క్యులేట్ అవ్వడం వల్ల కంటామినేషన్ రేట్ ఎక్కువ అవుతుంది. అయితే అసలు అంటే కొంతమంది అయితే రైస్ లాంటి ఐటమ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, తర్వాత ప్రీహీట్ చేసుకొని తింటూ ఉంటారు. అసలు రైస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటారా? రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇప్పుడు రైస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటే దాంట్లోని కార్బోహైడ్రేట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా షూటప్ అవ్వడం తగ్గుతుంది అని చాలామంది ఆర్ డూయింగ్ ఇట్. చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రిడ్జ్ కండిషన్స్ కరెక్ట్గా ఉండాలి, కంప్లీట్గా సీల్డ్ ఉండాలి. రిపీటెడ్గా ఫ్రిడ్జ్ డోర్లు ఓపెన్ చేసి ఉంచేసేయడం కానీ కరెంటు పోవడం కానీ దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్. మళ్ళీ చాలామంది పిల్లలు కూడా డోర్లు ఓపెన్ చేసి ఉంచేస్తుంటారు అప్పుడప్పుడు. ప్రాపర్గా ఫ్రిడ్జ్ క్లీన్ ఉందా, సీల్డ్ ఉందా, ఇవన్నీ కరెక్ట్ టెంపరేచర్స్ ఉందా, ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే హీట్ చేసుకుని తినడంలో తప్పు ఏమీ లేదు. కావ్య గారు, జనరల్గా మనం ఫ్రిడ్జ్లో ఐటమ్స్ స్టోర్ చేసినప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ లాంటివి యూస్ చేస్తూ ఉంటాము, ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టి వాటిని రిఫ్రిజిరేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ ప్లాస్టిక్ ఫ్రిడ్జ్లో వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో మీరు జనరల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో జనరల్గా ఏంటంటే వెజిటబుల్స్ అన్నిటికీ ఎక్కువ హ్యూమిడిటీ ఉండకూడదు. సో మనం ప్లాస్టిక్లో పెట్టుకున్న లిటిల్ బిట్ ఆఫ్ టిష్యూ పేపర్ అన్నది కొంచెం ప్లేస్ చేస్తాం, ఆ హ్యూమిడిటీ అంతా లాక్కుంటుందని. ఎందుకంటే ఓవర్ గ్రోత్ హ్యూమిడిటీ వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న కొంచెం వాటర్ వల్ల ఎక్సెసివ్ హ్యూమిడిటీ వల్ల ఫంగల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎనీ పేపర్ టవల్ ఇలాంటివన్నీ కొంచెం పెట్టుకుంటే అబ్జార్ప్షన్ అది కొంచెం ఉంటుంది. చాలామంది న్యూస్ పేపర్లో కూడా పెడతారు, దట్ ఈస్ ఆల్సో లీఫీ వెజిటబుల్స్ లాంటివి మనం న్యూస్ పేపర్ యూస్ చేసి పెట్టుకుంటాం. అలానే చాలా మంది ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది సేఫ్, ఏదైనా సరే పాడైపోకుండా ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే మనం ఫ్రిడ్జ్ యూస్ చేస్తూ ఉంటాం. అందులో ఉల్లిపాయలు, టమాటాలు, కాఫీ, టీ పౌడర్లు కూడా పెట్టేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అంటే నిజంగానే ఫ్రిడ్జ్ని మనం అన్ని రకాలుగా ఈ రకంగా వాడుకోవచ్చు అంటారా? అంటే ఒకటి పాడవకుండా ఖచ్చితంగా ఎక్కువ రోజులు దాన్ని సస్టైన్ చేసే కెపాసిటీ ఫ్రిడ్జ్కి ఉంటుందంటారా? డెఫినెట్గా మనం కరెక్ట్ టెంపరేచర్ -4 degrees Celsius లోపల మనం మెయింటైన్ చేస్తున్నాము అని అంటే మాత్రం ఫ్రిడ్జ్ కెన్ స్టోర్ థింగ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. కానీ థింగ్స్ లైక్ ఉల్లిపాయలు మీరు చెప్పినట్టు జనరల్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఎక్సెసివ్ స్మెల్గానే ఏమైనా అవుతుంది. అట్టిపండు పెట్టరు, ఓవర్ రైప్ అయిపోయి నల్లగా తయారైపోతుంది అని అనేసి అలాగా ఫ్యూ థింగ్స్ వీ జనరలీ పెట్టము. బట్ రెగ్యులర్గా ఫ్రూట్స్ అనేది మళ్ళీ ఫ్రీజర్లో ఎక్కువసేపు పడేస్తాం. కావాలంటే బనానాస్ అట్లీస్ట్ మనం అది కొంచెం నల్లపడినా మళ్ళీ స్మూదీస్ వీటికి వాడుకోదానికి. యా, సో డీప్ ఫ్రిడ్జ్ ఆల్సో ఈజ్ అ గుడ్ సోర్స్ ఫర్ స్టోరింగ్ ఫర్ ఏ వెరీ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అయితే ఎస్పెషల్లీ నాన్ వెజ్కి ఫ్రిడ్జ్ ఎంతవరకు సేఫ్ అని మనం అనుకోవచ్చు అంటారు? నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్సో ఫుడ్ ఇస్ సేఫ్ ఓన్లీ. కానీ ఏంటంటే మనం ఫ్రిడ్జ్ కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి. వేరే ఫుడ్స్ కంటామినేట్ అవ్వకోకుండా అట్లీస్ట్ కింద షెల్ఫ్లో పెట్టుకోవడమేనా. రా ఫుడ్ ఆల్వేస్ మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, రెగ్యులర్ ఫ్రిడ్జ్లో కాదు. ఓకే, మరి అట్లీస్ట్ అది క్లోజ్ చేసుకోవడం, కంటైనర్ కింద ఒక ఐటమ్కి ఇంకో ఐటమ్కి కంటామినేషన్ లేకుండా చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
ఇప్పుడు మనం ఏదైనా సరే ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని రీహీట్ చేసుకుంటాము, ఇంట్లో అందరూ కలిసి తింటూ ఉంటాం. ఎస్పెషల్లీ పిల్లల పైన ఇలా స్టోర్ చేసుకున్నవి తర్వాత ప్రీహీట్ చేసినటువంటి పదార్థాలు వాళ్ళ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి? ఓకే, సో చాలామంది ఏంటంటే ఫుడ్ రీహీట్ చేస్తే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ పోతుంది అని అంటారు. దట్ ఈస్ నాట్ రియలీ ట్రూ. ఓకే, జస్ట్ బికాజ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల న్యూట్రిషన్స్ పోవు, అది రీహీట్ చేయడం వల్ల కూడా న్యూట్రిషన్స్ ఏమీ ఎక్కడికి వెళ్ళిపోవండి. ఓకే, సో వీ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. ఎస్పెషలీ మనకి న్యూట్రిషన్స్ ఎప్పుడు పోతాయి అంటే ఏదైనా ఓవర్ కుక్ చేసినప్పుడు కానీ, డీప్ ఫ్రైడ్ ఇలాంటి కుకింగ్ మెథడ్స్లోని మనకి న్యూట్రిషన్ ఏమైనా కొంచెం తగ్గుతుంది. అంతేగాని మనకి రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నందుకు మాత్రం న్యూట్రిషన్ వాల్యూ తగ్గదు. ఇట్ ఈస్ 100% సేఫ్ టు గివ్ ఫుడ్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ టు ద చైల్డ్. ఓకే, అంటే కుక్ చేసిన తర్వాత ఎంతసేపట్లోగా ఆ పదార్థాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బెస్ట్ అంటారు? 2 hours. కుక్ చేసుకున్న తర్వాత 2 hours టైంలోని మీకు కన్జ్యూమ్ చేస్తే వెల్ అండ్ గుడ్. 2 hours దాటుతుంది అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ మీరు ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కంపల్సరీ రీహీట్ ప్రాపర్లీ అండ్ కన్జ్యూమ్. అది కూడా మొత్తం డిష్ కాకోకుండా జస్ట్ పార్ట్ ఆఫ్ ద డిష్ దట్ మీకు ఎంత సరిపోతుందో అంత హీట్ చేసుకుని తింటే బెటర్. ఓకే, అయితే ఇక్కడ మనం చూస్తే కొంతమంది ఇలా అంటే ఆల్రెడీ నిన్న ఉన్న ఫుడ్ని ప్రీహీట్ చేసుకొని తిన్నారనుకోండి, వాళ్ళకి స్టమక్ అప్సెట్ ఇలాంటివి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో అంటే ఆ బ్లేమ్ మొత్తం మనం ఫ్రిడ్జ్ పైన నెట్టేయాలంటారా, లేదా మన చేతుల్లోనే ఉంటుందని అనుకోవచ్చు అంటారా? ఫ్రిడ్జ్ కూడా మన చేతిలోనే ఉంది కదండి. సో గుడ్ ఫంక్షనింగ్ ఫ్రిడ్జ్ అండ్ అది కరెక్ట్గా హీట్ చేసామా లేదా అని. ఇప్పుడు మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్లో కూడా మీరు చూస్తే అది ఆల్రెడీ ప్రీవియస్లీ కుక్డ్. ఆ కుక్ చేసి అండ్ జనరల్గా అందరికీ బోనాలు అందరికీ పెట్టాలి అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగే కుక్ చేసేస్తారు. ఎర్లీ మార్నింగ్ కుక్ చేసి అది కూడా బయట స్టాగ్నెంట్గా చాలా గంటలు ఉంటుంది బయట. అందరూ సర్వ్ చేసి తిని మళ్ళీ అందులోంచి మళ్ళీ సెపరేట్గా ప్యాక్ చేయించుకొని అది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నైట్ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం. సో దాంట్లో ఆల్రెడీ బ్యాక్టీరియా గ్రోత్ ఉంది. అది కూడా ఫ్రిడ్జ్ టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అది బ్యాక్టీరియల్ గ్రోత్ ఇంకా ఎక్కువైంది. అది మళ్ళీ రీహీట్ సరిగ్గా చేయకపోవడం వల్ల దే గాట్ ఆల్ కంటామినేటెడ్. సో ఇక్కడ మల్టిపుల్ ఎర్రర్స్ ఆర్ సీన్. ఇట్స్ నాట్ జస్ట్ సింగిల్ అవుట్పుట్. సో కావ్య గారు, ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వామిటింగ్స్ కానీ లేదా మోషన్స్ కానీ ఇలాంటివి అవుతూ ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్గా మనం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటారు? అలా ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే లైఫ్లో పోకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వామిటింగ్ కానీ లూజ్ మోషన్స్ ఫీవర్ ఏది స్టార్ట్ చేసినా ఫస్ట్ థింగ్ ప్రోబయాటిక్స్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, సో ప్రోబయాటిక్స్ ఆర్ నథింగ్ బట్ గుడ్ బ్యాక్టీరియా. సో గుడ్ బ్యాక్టీరియా తీసుకోవడం, దాన్ని ఇమీడియట్లీ కొంచెం బెటర్ అవ్వట్లేదు అంటే మెడిసిన్స్ ఉంటాయి. జనరల్ వామిటింగ్కి మనం ఆండెన్సెట్రోన్ ఇస్తాం, లూజ్ మోషన్స్ అవుతే మనకి రెడోటిల్ ఇస్తాం. సో లూజ్ మోషన్స్లో కూడా దేస్ టాబ్లెట్స్ లోప్రమైడ్ అని ఉంటుంది, వెంటనే మోషన్స్ ఆగిపోవడానికి. అలాంటివి మంచిది కాదు, ఎందుకంటే అవి వెంటనే ఆగిపోయినా మోషన్ మనకి బ్యాక్టీరియా ఎవాక్యువేట్ అవ్వదు బాడీ నుంచి. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కానీ లోప్రమైడ్ అనేది ఇమీడియట్గా తీసుకోకండి. అది మనకి సెకండ్ థర్డ్ స్టేజ్లోకి వస్తుంది. దానికి ముందే మనకి లూజ్ మోషన్స్ కొంచెం తగ్గించడానికి వేరే మెడికేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తెచ్చుకోండి, మీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇమీడియట్ మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో కరెక్ట్ టైంకి మనం యాంటీబయాటిక్స్ వాడి కరెక్ట్ టైంకి మనం మెడికేషన్స్ ఏసిమ్టమాటిక్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే టైంలో హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లేదంటే షాక్లోకి వెళ్తారు పేషెంట్. బికాస్ వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ వల్ల మనం చాలా ఫ్లూయిడ్ పోతుంది బాడీ నుంచి, అది వెంటనే మనం రికవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి కావ్య గారు, వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులు ప్రీహీట్ చేసుకొని తినచ్చు అంటే మీరు చెప్పారు మనకి ఎంత కావాలో అంతే హీట్ చేసుకొని తినటం అయితే గుడ్ అని చెప్పి అంటూ ఉన్నారు. సో అది వాళ్ళకి యూజ్ అవుతుందంటారా? యా, డెఫినెట్గా అందరికీ. ఓకే, సో డయాబెటీస్ హైపర్ టెన్షన్ వాళ్ళందరూ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసుకుని తింటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది అని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కావ్య గారు. ఈరోజు అంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి, అంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటి వల్లనే నిన్న జరిగిన ఇన్సిడెంట్తో మరీ డబుల్ అయిపోయినాయి. సో ఈరోజు వాటన్నిటికీ కూడా మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.